తెలుగు రాష్ట్రాల్లో చురుగ్గా నైరుతి రుతుపవనాలు వీస్తుండటంతో నేడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీలో విజయనగరం, పార్వతీపురం, మన్యం, గుంటూరు, బాపట్ల, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడనుందని తెలిపింది. అలాగే అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కూడా అవకాశం ఉందని తెలిపింది. అలాగే చిత్తూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది. బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు చేపల కోసం సముద్రంలోకి వేటకు వెళ్లరాదని సూచించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? సుజాత, ఇటు నైరుతి ఋతుపవనాలు వేగంగా శరవేగంగా కూడా కదులుతున్నటువంటి నేపథ్యంలో, మొత్తంగా చురుగ్గా కదులుతున్నటువంటి నేపథ్యంలో ఇటు తెలంగాణకు అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, రెండు రాష్ట్రాలకు కూడా చాలా భారీ వర్ష సూచన ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే ఇప్పటికే చూస్తే మాత్రం ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా భారీ వర్ష సూచన ఇచ్చినటువంటి నేపథ్యంలో తెలంగాణలో మాత్రం కొన్ని జిల్లాలకు మాత్రమే, అంటే కొన్ని జిల్లాల్లో ఒక మోస్తరు వర్షం కురుస్తుంది అన్నట్లుగా కూడా వాతావరణ శాఖ తెలిపింది. ఇంకా మరికొన్ని జిల్లాల్లో మాత్రం భారీ వర్షం ఉంటుందన్నట్టుగా చెప్పింది. కానీ ప్రత్యేకించి హైదరాబాద్ కి చూస్తే మాత్రం, ప్రత్యేకించి హైదరాబాద్ ప్రాంతానికి మాత్రం ఈ రోజు భారీ నుంచి అతి భారీ వర్షం కురిసేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ తెలిపింది. సో మొత్తంగా అయితే బలమైనటువంటి ఈదురుగాలులు, పిడుగులతో కూడినటువంటి ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడినటువంటి భారీ వర్షం పడేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ తెలిపినట్లుగానే మనం చెప్పాలి సుజాత. తేజ, అలాగే ఈ వర్షాల నేపథ్యంలో అక్కడ కొన్ని లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా ఎటువంటి ఏర్పాట్లు చేపట్టారంటారు అధికారులు? అయితే సుజాత, ఇప్పుడే అంటే గతంలో మనం మాట్లాడుకున్నటువంటి పరిస్థితిగానే చెప్పాలి. ఎందుకంటే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు గతానికి భిన్నంగా కూడా పూర్తి స్థాయిలో 534 వరకు కూడా పూర్తి స్థాయిలో తుఫాను ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో మొత్తంగా అంటే ఈ ఎమర్జెన్సీ టీమ్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ పనిచేయబోతున్నాయి. సో మొత్తంగా 125 వరకు హైదరాబాద్ వ్యాప్తంగా, అంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి 125 మాత్రం లోతట్టు ప్రాంతాలను కూడా గుర్తించడం జరిగింది. ఈ లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా ఎక్కడ కూడా నీరు నిలిచిపోకుండా కూడా భారీ సంపులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పుడు స్టాగ్నేషన్ పాయింట్స్ అన్నింటినీ కూడా తొలగించుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నటువంటి నేపథ్యంలో సో మొత్తంగా జిహెచ్ఎంసీ అయితే మాత్రం పూర్తి స్థాయిలో సంసిద్ధంగానే ఉన్నట్లుగానే మనం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ తేజ. తెలుగు రాష్ట్రాల్లో చురుగ్గా నైరుతి రుతుపవనాలు వీస్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్. సుజాత, వచ్చే 2-3 రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే నైరుతి ఋతుపవనాలు కొంత చురుకుగా మారాయని చెప్తున్నారు. గతంలోనే ఈ నెల మొదటి వారంలోనే నైరుతి ఋతుపవనాలు ఏపీని తాకాయి. అయితే తుఫాను కారణంగా వీటి ప్రయాణంలో కొంత సందిగ్ధత ఏర్పడింది.
అయితే తిరిగి ఇవి చురుకుగా మారటంతో వచ్చే 2-3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే గడిచిన 24 గంటలుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది. అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తున్నాయి. వచ్చే 2 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని చెప్తున్నారు. మరోవైపు తీర ప్రాంతం వెంబడి ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతుందని, ఇది బలంగా ఉందని, నైరుతి ఋతుపవనాలు చురుకుగా మారటానికి ఇది కూడా దోహదపడుతుందని చెప్తున్నారు. వీటన్నిటి కారణాల వల్ల వచ్చే 2-3 రోజుల పాటు ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. అయితే ఈ వర్షాలు కురిసే సమయంలోనే పిడుగులు పడే అవకాశం ఉందని, ముఖ్యంగా వ్యవసాయదారులు అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ చెప్తోంది. వర్షం పడిన సమయంలోనే ఎక్కువగా ఈదురుగాలులు, పిడుగులు పడే అవకాశం ఉందని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక మరోవైపు ఈ మత్స్యకారులకు సంబంధించి ఇప్పటికే చేపల వేటకు సంబంధించిన విరామం పూర్తయింది. దీంతో వాళ్ళు ఈ రోజు అర్ధరాత్రి నుంచి కానీ రేపు కానీ తిరిగి చేపల వేటను ప్రారంభించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులకు మత్స్యకారులకు అయితే ఎటువంటి హెచ్చరికలు లేవు. వాళ్ళు చేపల వేటకు కొనసాగించుకునే అవకాశం అయితే ఉంది. మొత్తానికైతే వచ్చే 2-3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. మరోవైపు గడిచిన 3-4 రోజుల నుంచి విపరీతమైన ఉక్కపోత ముఖ్యంగా కోస్తా జిల్లా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. ప్రస్తుతం వాతావరణం చల్లగా మారటంతో కోస్తా ప్రాంతాల్లో నివసించే ప్రజలైతే కొంత చల్లదనంతో ఉపశమనం పొందుతున్నారని చెప్పుకోవచ్చు. సుజాత. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.